ఇదే లాస్ట్ డే అనమాట, ఇంకా 11th డే అనమాట ఇది. థర్డ్ డే 9th డే ఏమో అక్కడనే కుక్ చేసి పెడతారు కదా. ఇది మాత్రం ఇక 11th డే రోజు ఇక్కడనే ఇక పాలోళ్ళు అంటారు కదా, మన పాలోళ్ళు వాళ్ళు బియ్యం తెచ్చిస్తారనమాట. ఆ బియ్యం అక్కడనే వండి బగారా వేసుకొని ఇట్లా కూర అక్కడ యాటన్కి వస్తాం కదా అది అనమాట, అట్లా చేస్తారు. ఇక్కడ చూడండి మేము కుక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రైస్ అవన్నీ కుక్ చేస్తుంటుంటే ఇంకా కొంచెం ఆశ్చర్యం అనిపించింది మా గిట్ట కుక్ చేస్తుంటుంటే ఆ కుక్ చేసే సైడ్ చూసుకుంటా మేము మా నాయనమ్మే అనుకున్నాం అనమాట. చూడు ఎట్లా చూస్తుందని చెప్పేసి అనుకున్నాం. కాకి అక్కడ నుంచి అరుస్తా ఉంది ఒకటే. ఎప్పుడు కాకులు రావన్నమాట మా సైడు. ఆ రోజు ఇక పెద్ద దినం రోజు వచ్చి కాకులు ఒకటే అరుస్తున్నాయి అనమాట. కొంచెం మేము ఇక ఎమోషనల్ అయినాం. ఇక్కడ ఒక గంప తీసుకొని ఆ గంపకి ఇట్లా సున్నము మళ్ళీ ఎర్రమట్టి లెక్క ఒకటి ఉంటుంది కదా, అది రాయాలన్నమాట. అందులోనే పెట్టుకొని పోవాలి కాబట్టి ఇక్కడ కర్రీ అయిపోయింది. ఇక రైస్ బగారా వేస్తుంది అనమాట. ఓన్లీ ఇవి ఇందులో మా నాయనమ్మకి పెట్టాలి. అందులో మళ్ళీ సాకలాయనకి మంగళాయనకి అంటే 3 పడీలు పెట్టాలి. అట్లా 3 ఇస్తరాకులలో ముగ్గురికి పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ రైస్ వండుతుంది చూడండి. కొంచెం పాలోళ్ళు బియ్యం తీసుకొస్తారు కదా, అవి కొంచెం కొంచెం వేసి రైస్ వండుదామని కడుగుతుంది. ఇక్కడేమో ఇక అందరు కుక్ చేస్తున్నాం అనమాట. అందరి కోసం అని చెప్పేసి కుకింగ్ స్టార్ట్ చేసినాం. మార్నింగ్ స్టార్ట్ చేసినాం అనమాట కుకింగ్. ఇక్కడ బోటీని వీడియో తీయబోయి కింద పడ్డా నేను. ఫోన్ కూడా కింద పడ్డది, అందుకే వీడియో ఆగిపోయింది. ఇక్కడనేమో బ్రెయిన్ నేను దాచుకుంటున్నాను అనమాట. మార్నింగే బ్రెయిన్, నాకు బ్రెయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి దాచుకొని తెల్లారి వండుకుందాం అని చెప్పేసి దాచుకుంటున్నా చూడండి. ఎవరు కనపడకుండా బకెట్ కూడా అడ్డు పెట్టి దాచుకుంటున్నా బ్రెయిన్. ఇక్కడేమో ఇక అందరం కూర్చున్నాం అనమాట. వంట స్టార్ట్ చేసారు కదా. ఇది మార్నింగ్ 9:30 కూడా కాలేదు, ఇంకా 8:30 అవుతుంది. మా బాబు మేమైతే 3 o'clock వేసినాం అనమాట పనులు కావాలని చెప్పేసి. ఇగో ఇక్కడ రైస్ పెడుతున్నారు చూడండి ముగ్గురికి అనమాట. సాకలాయనకి మంగళాయనకి మా నాయనమ్మకి మళ్ళా ముగ్గురికి పెడుతున్నాం. ఇక్కడేమో వాటర్ లేవని చెప్పేసి ఒక వాటర్ ట్యాంక్ని పిలిపించి ఇక హౌజ్లోకి డ్రమ్లల్లో పడుతున్నాం అనమాట. అసలే వాటర్ లేవు, అందుకనే ట్యాంకర్ని పిలిపించి ఇక అన్నీ పడుతున్నాం అనమాట. ఇక్కడ చూడండి ఇక 3 ఇస్తరాకులలో రైస్ పెట్టి కర్రీ వేసి ఇక లివర్స్ అవి కాల్చిరు కదా అవి అందులో పెట్టిరు అనమాట. ఇక రైస్ మనం తిననీకి లేదు. ఎవరికైతే ముగ్గురికి పెట్టినావో వాళ్ళే అనమాట. మా నాయనమ్మకి ఒకదానికి ఇక కాకికి అక్కడ పెడతారు కదా అదొకటి, మంగళాయనకి సాగలాయనకి పెడతారు. ఇక్కడ ఇందాక ఓన్లీ ఎర్రమట్టి లెక్క ఉన్నది అది ఒకటే రాసిరు కదా, సున్నం రాయలేని చెప్పేసి మళ్ళీ సున్నం రాసిర్రు కింద. ఇక పెడుతున్నట్టు గంప లోపల పెట్టి ఇక 3 ఇస్తరాకులు అందులో పెట్టి శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ గంప ఎవరు ఎత్తుకోవాలని అంటే మా నాన్న ఎత్తుకోవాలన్నమాట. ఎవరైతే తలగూరి పెడతారో వాళ్ళే ఆ గంప ఎత్తుకోవాలన్నమాట. ఇక ఓన్లీ ఆ 3 ఇస్తరాకులు పెట్టేసి దాన్ని ఒక టవల్ తడిపి ఆ టవల్ దాని మీద కప్పాలి. కప్పినాక ఇక మా నాన్నకి ఎత్తుతారు అనమాట. ఇక్కడ అయ్యగారులు వేసుకుంటారు కదా మామూలుగా ఇట్లా మేడ ఇట్లా వేసుకుంటారు కదా, అది చేస్తారు అనమాట. ఇక ఆటో ఎక్కినాం, ఇంకా శ్మశానం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళి ఇక మా నాన్న గంపెత్తుకుంటుండు చూడండి. ఎత్తుకొని ఇక మొన్న 3rd డే 9th డే రోజు పెట్టినప్పుడు అయ్యగారు ఎవరు రాలేదు కదా, ఇప్పుడు అయ్యగారు వచ్చి మంత్రాలు చేసి పిండ ప్రదానం అయ్యంతా చేస్తారనమాట. ఆ ప్రాసెస్ కూడా ఉంది. మేము శ్మశానం దగ్గరికి వెళ్ళినాక చాలాసేపటికి వచ్చిందనమాట అయ్యగారు. ఇక అది పక్కన పెట్టేసి అనమాట. ఇక అన్నీ రెడీ చేసుకుంటారు అనమాట. ఇక బస్తాలు అక్కడ వేసి అంతా రెడీ చేస్తారు. ఇక అంతల్లా మేము అన్నీ రెడీ చేసి అక్కడ కూర్చున్నాక కాసేపటికి అయ్యగారు వచ్చిండు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు అనమాట. ఇక మా నాన్న మళ్ళీ ఇక్కడ స్నానం చేసింది కాక మళ్ళీ అక్కడ కూడా పోయినాక మళ్ళీ స్నానం చేసినాక ఇక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక అయ్యగారులు మంత్రాలు చదివి ఇక చెప్పేది ఆయన చెప్పేదాన్ని విని ఆయన చెప్పేదాన్ని చదివి ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ కొద్దిసేపు మంత్రాలు చదివిన తర్వాత ఇక కొంచెం పూజ ఉంటుంది. ఆ పూజ చేసిన తర్వాత అప్పుడు పిండి కలిపి ఇక పిండాలు పెట్టాలన్నమాట. పిండ ప్రదానం చేయాలి. ఇక్కడ చేసింది కాక మళ్ళీ ఇంటి దగ్గర కూడా చేసిరనమాట, అది కూడా పెడతా. అక్కడ ఇంటి దగ్గర ఎక్కువ వీడియో తీయలేదు, మామూలుగా చిన్న క్లిప్స్ తీసిన. వీడియో తీయక అని అన్నారు. ఇక అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసిన అనమాట. ఇంకా ఈ పూజ అంతా అయిపోయాక మా అత్తమ్మ పిండి కలుపుతుంది చూడండి. ఇక పిండి కలిపినాక 11 సంథింగ్ ఎన్నో నేను లెక్క పెట్టలేదు కానీ అన్ని ఇక పిండాలు కొంచెం చిన్నగా మళ్ళీ పెద్దగా అట్లా చేసుకుంటా చేయాలి. ఇక్కడ కూడా ఆశ్చర్యం అయిపోయింది మాకు. మేము ఇట్లా చేస్తున్నాం, మళ్ళీ పైనుంచి కాకి మళ్ళీ అరుస్తుంది.
ఒకటే. మేము మళ్ళా ఇట్లా అయింది అని ఇట్లా ఆశ్చర్యపోయినాం అనమాట. పైనుంచి ఒకటే కాక అరుస్తుంది. ఇక ఇక్కడ చేసిరు కదా, చేసినాక పక్కన ఇంకో ఇస్తరాకు పెట్టి దాంట్లో పెట్టాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ చేసిస్తూ ఉంటే ఇక మా నాన్న పెట్టిండు. నేను వీడియోలో కొంచెం సేపే తీసిన అనమాట. అక్కడక్కడ మెయిన్ క్లిప్స్ తీసిన అనమాట. ఎందుకంటే వీడియో తీయొద్దు అది అని అన్నారు, అందుకనే ఎక్కువ తీయలేదు నేను. ఇక ఇక్కడ పిండ ప్రధానం పిండాలు పెట్టినాక దాని మీద ఫ్లవర్స్, మొన్న మేము అసికలు కలపడానికి పోయినప్పుడు అసికల మీద ఫ్లవర్స్ పెట్టారు కదా, అట్లనే ఇక పిండాల మీద కూడా ఒక్కొక్క ఫ్లవర్ పెట్టాలన్నమాట. ఒక్కొక్క ఫ్లవర్ పెట్టినాక దాని మీద కుంకుమ పసుపు చల్లొద్దంట. ఎందుకంటే మా తాతయ్య ఎప్పుడో చనిపోయింది కాబట్టి కుంకుమ పసుపు చల్లొద్దు అని చెప్పేసి అని అన్నాడు అయ్యగారు. ఇక అగరబత్తులు ముట్టించి ఇక చుట్టూ ఇట్లా తిప్పి ఇక అక్కడ పెట్టాలన్నమాట. పెట్టినాక ఇక ఆ ప్రాసెస్ అయిపోగానే ఇక పిండ ప్రధానం అయిపోగానే ఇక ఒక టవల్ తడి చేసి అందులో ఇస్తరాకు పెట్టుకొని ఏదైతే 9th డే రోజు 3rd డే రోజు చేసినామో సేమ్ ప్రాసెస్ అనమాట. తీసుకుపోయి అందులో 3 ఇస్తరాకులలో రైస్ పెట్టినాం కదా, అందులో ఒకటి తీసుకుపోయి మా నాయనమ్మ దగ్గర పెట్టి, అంటే మేము మొన్న పెట్టినాం కదా అట్లనే ఆమెకి ఇష్టమైనవి అన్ని స్వీట్స్, చక్కెర అదంతా పెట్టినాం అనమాట. ఆమె ఏదైతే తిన్నదో ఏదైతే ఇష్టమో అదంతా పెట్టినాం అనమాట అక్కడ. సేమ్ ప్రాసెస్ 3rd డే రోజు వీడియోస్ పెట్టినా కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. మేము వచ్చిన అప్పటికే ఇక్కడ పక్కన డబ్బులు అడుగుతారు కదా, వాళ్ళు వచ్చిరనమాట. ఆల్రెడీ 3rd డే వచ్చినప్పుడే ఒకరికి 2000 ఏమో ఇచ్చిండనమాట మా తమ్ముడు. ఇక అట్లనే మళ్ళీ ఇంకొకరు వచ్చిర్రు 11th డే రోజు. ఆల్రెడీ ఆ రోజు ఇచ్చినవని ఇక అట్లా పెట్టేసినాక కాకిలు వచ్చి ఏం ముడతాయి చూడండి. ఫస్ట్ అసలు ట్విస్ట్ ఏందనంటే అన్ని పెట్టినాక మేము దూరం వెళ్ళిపోయినాం కదా, కొంచెం దూరం వెళ్ళిపోయినాక ఫస్ట్ ఆలోచించి కొద్దిసేపు తర్వాత వచ్చిందనమాట కాకి. వచ్చి కూడా మళ్ళీ తినలేదు, తినకుండానే కాసేపు చూసింది. పక్కన వేరే వాళ్ళు వచ్చి పెట్టిర్రు. అది కానీ అక్కడికి ఎవరు పోవట్లేదు. కానీ మా నాయనమ్మకి పెట్టింది మాత్రం అక్కడి దగ్గర కాకులు పోతున్నాయి. కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చింది. చెట్టు మించి ఉడత ఫస్ట్ జిలేబీ తిన్నదనమాట. జిలేబీ పట్టుకుంది. ఉడతది లెక్క ఉండదు కాబట్టి ఫస్ట్ కాకి వెళ్ళి ఏం తిన్నదంటే, పోయినసారి చాక్లెట్ తీసుకుంది కదా, ఈసారి లివర్ కాల్చి పెట్టినాం కదా, ఆ లివర్ ముక్క తీసుకుంది అనమాట. ఇంకా మొత్తం అయిపోయినాక అక్కడ కాకి పిట్ట ముట్టినాక ఇక్కడికి వచ్చినాక మా నాన్న గుండు చేయించుకుంటాడు అనమాట. ఎప్పుడైతే ఆ కాకి అక్కడ ముట్టంగానే ఇక్కడ తీసుకొచ్చి గుండు చేయించుకుని ఆయన ఉంటాడు కదా, ఆయన అక్కడికి వస్తాడు. గుండు చేసిన తర్వాత మళ్ళీ పిండాలన్నీ మనమైతే ఏ రోజైతే 9th డే రోజు 3rd డే రోజు ఫుడ్ వండినామో ఆ కుండలే ఆ పిండాలన్నీ అందులో పెట్టేసి, ఇది బెల్లం అనుకుంటా, బెల్లానికి మొత్తం తాడు అది కట్టాలన్నమాట. కట్టి అది అందులో పెట్టిరనమాట. పెట్టి ఒక ఇస్తరాకులో మట్టి పెట్టిర్రు. మట్టి అది ఎందుకు ఏందో ఇక మనకు అవన్నీ తెలియదు, మనం అడగలే కూడా అయ్యగారిని. ఆ మట్టి తీసి దాని మీద ఇట్లా పెట్టాలన్నమాట. పెట్టి ఇక ఆ పిండాలన్నీ అందులో పెట్టినాక మట్టితోటి ఇట్లా దాన్ని అట్లా కొట్టినాక మట్టి అందులో పడుతుంది కదా, పడినాక ఈ మూత దాని మీద పెట్టినాక అది తీసుకెళ్ళి మన చెరువులో ఉంటుంది కదా, చెరువులో నుంచి అక్కడ చెరువులో పడేసి రావాలంట. ఇది ఎందుకో ఏందనైతే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకు. ఆ తర్వాత ఇక పాలలందరూ స్నానం చేస్తారు కదా, ఇక అక్కడ స్నానాలు చేస్తారు. ఇక అయిపోయింది కదా, అక్కడ స్నానాలు చేస్తున్నాం. మా నాన్న అది పడేసి వచ్చినాక మా నాన్న కూడా స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి అవే బట్టల మీద. ఇంటికి వెళ్ళినాక ఇంటి దగ్గర కూడా మళ్ళీ వేరే కార్యక్రమం ఉంటుంది అనమాట. అయ్యగారి ఇంటికి కూడా వస్తాడు. ఇంకా ఇక్కడ అందరు స్నానాలు చేసినాక మా అమ్మ వాళ్ళందరూ ఇక పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ స్నానాలు చేసారు అనమాట. ఇక మా నాన్న అక్కడ కలిపొచ్చి మా నాన్న కూడా స్నానం చేశారు. ఇది ఇంటికి వచ్చినాక అనమాట. ఇక అందరు స్నానాలు చేసి వచ్చినాక మా నాయనమ్మ ఫోటోకి దండేసి అక్కడ దీపం పెట్టి ఇంటికాడ చేసే కార్యక్రమాలు ఇంటికాడ చేసారు అనమాట. ఏమైందనంటే ఇంటి దగ్గర వీడియోస్ నేను సరిగ్గా తీయలేదు. వీడియో తీయొద్దు అది అని అంటే కొన్ని క్లిప్స్ అనమాట తీసిన, అంతే. ఇక ఎక్కువ తీయలేదు వీడియోస్ గిట్ట. ఇది ఇంటి దగ్గర చేసిన కార్యక్రమం. ఇక ఇంటికి వచ్చినాక మా నాయనమ్మ దగ్గర ఇక్కడ దీపం పెట్టి, ఇదే మా నాయనమ్మ ఫోటో అనమాట.